హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు లిక్విడ్ డైట్ నెక్స్ట్ డే అనమాట. జ్యూసెస్ అవి ఇచ్చారు కదా నిన్న. ఈరోజు ఇలా ఫ్రూట్స్ రాశారు డాక్టర్ గారు, రూమ్ సర్వీస్ రాసేసారు. సో ఇవి బ్రేక్ఫాస్ట్ కోసం ఇచ్చారు. వాటర్ మిలన్, గోవా, బనానాస్, ఖర్జూరం, గ్రేప్స్ ఇవి బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేసారు. బ్రేక్ఫాస్ట్ అంతగా చేయబుద్ధి కాలేదు నాకు. ఎందుకో కొంచెం కళ్ళు తిరగటం అలా కొంచెం అనిపించాయి. మళ్ళీ మనకి 3-4 డేస్ ఏం తినకుండా ఒకేసారి మార్నింగ్ నుంచి ఫ్రూట్స్ అంతా హెవీ చాలా ఎక్కువ ఇచ్చేసారు. చాలా వరకు తినలేదు కూడా. వాటర్ మిలన్ తీసుకున్నాను అంతే. గోవా కూడా ఈవినింగ్ తిన్నాను. గోవా కూడా అందువల్ల నాకు తినబుద్ధి కాలేదు. ఇప్పుడు వచ్చేసి బెడ్షీట్స్ చేంజ్ చేసుకుంటున్నాను. వాళ్ళే చేంజ్ చేస్తారు, రూమ్ సర్వీస్ క్లీన్ చేసేటప్పుడే. కాకపోతే ఇందాక నేను పడుకున్నాను, కొంచెం బ్యాక్ పెయిన్ అది వస్తుంది, బ్లీడింగ్ అవ్వడం వల్ల కొంచెం నీరసంగా ఉందని అక్కడ పెట్టేయండి, నేను తర్వాత చేంజ్ చేసుకుంటా అనగానే అక్కడ పెట్టేసి వెళ్ళారనమాట. ఇప్పుడు ఇలా బెడ్షీట్స్ అవి చేంజ్ చేసుకుంటున్నాను. తర్వాత మిట్టు గురించి చాలామంది అడుగుతున్నారు స్వీట్గా, మిట్టు ఏం చేస్తున్నాడో ఏంటి అని చెప్పి. సో వాళ్ళ డాడీ ప్రవీణ్ రోజు నాకు ఫొటోస్ అండ్ వీడియోస్ పెడతారు. నేను ఈ వీడియో ఎండింగ్లో అవి మీతో షేర్ చేసుకుంటాను. వాడు ఎలా ఆడుకుంటున్నాడు, ఇంట్లో ఎలా గోల్ చేస్తున్నాడు, ఇద్దరు ఎలా ఉంటున్నారు అనేది నేను షేర్ చేసుకుంటాను మీతో. ఈరోజు కూడా యాక్టివిటీస్ ఏం లేవు. ఈరోజు డాక్టర్ గారు నాకు బ్లడ్ టెస్ట్ రాశారు, అంటే సోడియం పొటాషియం టెస్ట్ రాశారు. సో అది తీసుకొని నేను వెళ్ళాను, టెస్ట్ చేయించుకున్నాను. బ్లీడింగ్ క్లాట్స్ అవి పడటం అవి మంచిది కాదు అంటున్నారు. నాకు సేమ్ ప్రాబ్లం లాస్ట్ టైం కూడా జరిగింది. 1.5 month వరకు జరిగింది. అప్పుడు నాకు వెంటనే నేను హోమ్ టౌన్కి వెళ్ళి అనకాపల్లి వెళ్ళి నేను అది సాల్వ్ చేసుకున్నాను. అప్పుడు డిఎల్సీ చేసి క్లీన్ చేశారు లోపలంతా. వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల అండ్ లోపల హార్మోనల్ ప్రాబ్లం అని చెప్పారు. సో అప్పుడు నేను కోర్స్ వాడాను, టాబ్లెట్స్ తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ఎక్కువైందనమాట. మీకు ఇక్కడికి వెళ్తున్నాను అన్నాను కదా, అప్పటి నుంచి కూడా ఉంది ఇలా బ్లడ్ పడటం, క్లాట్స్ పడటం ఇలా అనమాట. మధ్యలో ఒక 2 days తగ్గింది, మళ్ళీ ఇప్పుడు హెవీగా అయిపోతుంది అనమాట. అది కొంచెం ప్రాబ్లం ఉండింది. ఇంకా ప్రాబ్లంగా ఉంటే టాబ్లెట్స్ యూస్ చేస్తున్నాను. ఇంకా ప్రాబ్లం ఉంటే డిశ్చార్జ్ చేస్తా అన్నారు, అంటే పంపించేస్తాము, బయట మీరు అల్ట్రాసౌండ్ అవి చేయించుకోవాలి, అవి చిన్న ప్రాబ్లం కాదు అని చెప్తున్నారు అనమాట. సో దాన్ని బట్టి చూడాలి, ప్రాబ్లం సాల్ట్ అవుట్ అవుతుందో లేదో చూడాలి. అదైతే బ్లడ్ క్లాట్స్ అవటం అయితే అస్సలు మంచిది కాదు. ఇన్ కేస్ మీకు అలా అవుతుంటే వెంటనే మీరు గైనకాలజిస్ట్ని సజెస్ట్ చేయండి. ఇక్కడ నార్మల్గా నేను టాబ్లెట్స్ అవి యూస్ చేసి అంటే తగ్గించుకొని పోనీ ఒక 2-3 days అయినా ఇక్కడ యూస్ చేసుకొని యాక్టివిటీస్ అవి యూస్ చేసుకోవాలని అనిపించి నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ ఏదో కొంత వాకింగ్ అది చేయడం, యోగా చేయడం ఇవన్నీ కొంచెం నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఎన్విరాన్మెంట్, ఇంత ఫెసిలిటీగా వెయిట్ లాస్ అనేది, హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం, ఇలాంటి అవకాశం అందరికీ రాదు, మళ్ళీ రాదు కూడా ఎవరికి కూడా. ఇన్కేస్ ఇక్కడికి వచ్చినా సరే మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. సో అందుకని నేను లాస్ట్ వరకు డిశ్చార్జ్ అనేది నేను అసలు ఆప్షన్ చూస్ చేసుకోవట్లేదు. ఒకసారి కంప్లీట్గా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అవేది తగ్గించుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దామని. మార్నింగ్ 4కి లేవటం, యోగా అవి చేయటం అవన్నీ చేసి అలా చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది మంచిగా నాకు సజెషన్స్ ఇస్తున్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు అసలు నీరసం ఎగిరిపోతుంది అనమాట. మీ కామెంట్స్ చూసి చాలా రిలీఫ్ ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా అనిపిస్తుంది, అంటే నీరసంగా ఉన్నా కూడా మనం పెట్టాలి, వీడియోస్ పెట్టాలి, వ్లాగ్స్ పెట్టాలి. ఇంత కన్సర్న్గా చూపిస్తున్నారు అందరూ, నా కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి. అందువల్ల నేను వెంటనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. అండ్ యాక్టివిటీస్ కూడా బయటకి ఎక్కడికి వెళ్ళను కదా, జస్ట్ ట్రైపాడ్కి పెట్టేసి ఇలా చిన్నవి షూట్ చేస్తున్నాను. ఇంట్లో అంటే రూమ్లోవి అన్నీ చిన్నవి షూట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి రూమ్ క్లీన్ చేస్తున్నారు అనమాట. రోజు క్లీన్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి నేను కాస్త రెడీ అయ్యి బయటకు వచ్చాను డాక్టర్ గారి దగ్గరికి. చూడండి, డాక్టర్ కన్సల్టేషన్ రోజు వెళ్ళాలి డాక్టర్ గారి దగ్గరికి.
ఇక్కడ థర్డ్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఇవన్నీ ఉంటాయి. అంటే జనరల్ స్టోర్స్ ఇంతకుముందు చూపించాను కదా మీకు, సున్నిపిండది కొనేటప్పుడు అక్కడే ఆ ఫ్లోర్లోనే ఇవన్నీ ఆఫీస్లోనే ఉంటాయి, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ. ఇక్కడ నాకు సోడియం పొటాషియం టెస్ట్ కోసం బ్లడ్ తీసుకుంటున్నారు. నేను ఆయన అడిగాను చిన్న వీడియో తీసుకొచ్చా అంటే తీసుకోండి ప్రాబ్లం లేదని అన్నారనమాట. వీడియో షూట్ చేయడం వల్ల నాకు బ్లడ్ తీస్తున్నప్పుడు అన్నట్టు కూడా నాకు అనిపించలేదు. ఇంతకుముందు అయితే గట్టిగా అరిచేసేదాన్ని, ఏమో వద్దు వద్దు అని చెప్పి. కొంచెం లావు మీద కూడా నాకు నరం తొందరగా దొరకదు అనమాట నా బాడీలో, అది కొంచెం ప్రాబ్లం ఉండేది. ఇది వచ్చేసి జనరల్ స్టోర్స్ అండ్ ఎమర్జెన్సీ డాక్టర్ని కలవచ్చు, ఈ ఫ్లోర్లోనే ఉంటారు. బ్లడ్ టెస్ట్ చేయాల్సిన వాళ్ళు, విటమిన్ డి ఇవన్నీ టెస్ట్ చేసేవాళ్ళు. ఇది వచ్చేసి ఈరోజు లంచ్ అనమాట. లంచ్కి ఇలా బాక్స్లో పెట్టి బయట పెట్టేస్తారు, మన కాలింగ్ బెల్ కొట్టి బయట పెట్టేస్తారు. ఇలా ఇచ్చారు. బట్ పప్పయ్య డాక్టర్ ఎక్సెప్ట్ పప్పయ్య అని రాశారు, బట్ వీళ్ళకి తెలియక పప్పయ్య కూడా ఇచ్చేసారు అనమాట. అండ్ స్కై చూడండి ఎంత అవసరంగా ఉందో, చాలా బాగుంది కదా. ఇలాంటి స్కైని, ఇలాంటి అట్మాస్ఫియర్ గ్రీనరీని అసలు హైదరాబాద్లో చాలా చాలా మిస్ అవుతాను నేను. నాకు మెయిన్ బాల్కనీస్ అంటే చాలా ఇష్టం అనమాట, అక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది అది ఇది అని చెప్పి. బట్ అసలు దొరకదు ఇలాంటి. అంటే అక్కడ బీరంగూడలో నేను ఉండే ప్లేస్లో అయితే అసలు దొరకదు. ఎక్కడ చూసినా విల్లాస్, ఎక్కడ చూసినా మట్టి సోయన్స్ అంతా ఉంటుంది. చూసారా వర్షం పడేలా అనిపిస్తుంది. ఇది వచ్చేసి డిన్నర్ అనమాట. ఈరోజు డిన్నర్కి కూడా పప్పయ్య ఇచ్చేశారు. వాళ్ళకి తెలియక డాక్టర్ కేస్ షీట్లో రాశారు పప్పయ్య ఇవ్వద్దు ఎక్సెప్ట్ పప్పయ్య అన్ని ఫ్రూట్స్ ఇవ్వండి అని, బట్ వాళ్ళకి తెలియక ఇచ్చేసారనమాట లంచ్లో డిన్నర్లో. ఇవి వచ్చేసి మురీలు అంటాం కదా, మామిడికాయ ముక్కలు ఇవి. అండ్ నేను ఓన్లీ వాటర్ మిలన్ ఒకటే తిన్నాను, మిగతా అసలు ముట్టుకోలేదు. చాలా హెవీగా అనిపించాయి మిగతావి చూడగానే, అందువల్ల ఏం తినలేదు. అండ్ రాజుగారి ఉపన్యాసం స్టార్ట్ అయిపోయింది, 7కి స్టార్ట్ అవుతుంది కదా, ఉపన్యాసం స్టార్ట్ అయిపోయింది. రూమ్లో కూర్చొని వింటున్నాము మేము. అండ్ ఇది ఇంటి నుంచి ప్రవీణ్ పంపించారనమాట ఈరోజు వీడియో. నేను ఈరోజుది అండ్ నిన్న ది వీడియో నేను షేర్ చేసుకుంటా మీతో. చూడండి ఎంత జాలీగా ఆడుకుంటున్నాడో. అసలు ఏడుస్తాడు, జ్వరం పెట్టేసుకుంటాడని ఫీల్ అయ్యాను బాగా, బట్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. మెయిన్ ప్రవీణ్ అలా సపోర్ట్ చేసి చూసుకోవడం నాకు బాగా నచ్చుతుంది. ఫస్ట్ టైం అనమాట ఈ సిచ్యువేషన్ మేము ఫేస్ చేయడం. చూడండి ఎంత క్యూట్గా పడుకోబెడుతున్నాడో. ఇది వచ్చేసి ప్లే స్కూల్లో అనమాట. ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.